జీఎస్టీ లేకుండా బంగారం ఇస్తామని నమ్మించి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసిన ఘటన ఆర్మూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత బస్టాండ్ ప్రాంతంలో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న రాళ్ల శ్రీనివాస్, అతని కుమారుడు విష్ణు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 54 లక్షల రూపాయలు తీసుకుని బంగారం ఇవ్వలేదని కోమన్పల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం లేదని, నిందితుల ఆస్తులను జప్తు చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విష్ణు కుమార్, ఖత్రాజీ శ్రీనివాస్, రాళ్ల శ్రీనివాస్ అంటారు. జీఎస్టీ కట్టకుండా బంగారం ఇస్తామని చెప్పేసి నమ్మబలికి గత మార్చి నెలలో 600 గ్రాములకు 54 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకుండా పారిపోవడం జరిగింది. జూలై 18 రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం లేదు. ఆ విషయం గురించి నేను మీడియా మిత్రుల్ని కలవడం జరిగింది. అవి న్యాయం చేయగలరని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. హోమ్ బిలియన్ యజమాని కోమన్పల్లి శ్రీనివాస్ 18/7/2025 నాడు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదులో కట్రోజు శ్రీనివాస్, అతని కొడుకు విష్ణు బంగారం ఇప్పిస్తానని 54 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అతను 54 లక్షల రూపాయలు తీసుకొని బంగారం ఇవ్వకుండా అతను అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా విష్ణు బాంబేకి వెళ్లి నింబూజ్ అనే వ్యక్తి దగ్గర పైసలు ఇచ్చి బంగారం ఇక్కడ ఆర్మూర్లో అమ్మేవాడు. ప్రస్తుతానికి నింబూజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకున్న తర్వాత పూర్తిగా రికవరీ చేయడం జరుగుతుంది.